మన చిన్నప్పటి నుండి మనం ఎంత హ్యాపీ లైఫ్ గడిపినా ఎంత కష్టంగా లైఫ్ గడిపినా కూడా అవన్నీ ఒక్కసారి మన పిల్లల్ని చూసిన తర్వాత నిజంగా మర్చిపోతామండి. కానీ మనం కడుపుతో ఉన్నప్పటి నుండి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏ మూమెంట్ కానీ మనం మర్చిపోం. ఎందుకంటే అప్పుడు మనం అమ్మలు అవుతాం కాబట్టి. అమ్మ ప్రేమ అంటే అదే కాబట్టి. ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు ఫస్ట్ మనకి మెయిల్ రాసింది సరోజిని గారు గుంటూరు నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు సరోజిని, నేను గుంటూరు నుండి మెయిల్ రాస్తున్నాను. హలో సరోజిని గారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. నేను రీసెంట్గా గుంటూరు వచ్చానండి. గుంటూరు వాళ్ళ మర్యాదలు ఏంటండి బాబు, పెడుతూనే ఉంటారు. అసలు ఫుడ్ తిని తిని మాకు అలుపు వచ్చేస్తుంది. నిజంగా ఎంత మంచి ట్రీట్ చేస్తారంటే, కాకపోతే సమ్మర్లో మటుకి వేడి అదిరిపోతుంది. వస్తూ గుంటూరు కారం కూడా తెచ్చుకున్నానండి. అసలు గుంటూరు సూపర్ అండి మీ అందరూ. నెక్స్ట్ ఇంకేం రాశానంటే, నేను రీసెంట్గా భీమవరం చేపల పులావ్ ట్రై చేశానండి ఇంట్లో, చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను, షోలో చేస్తారా అని చెప్పేసి మనకి సరోజిన్ గారు మెయిల్ రాశారు. ఎందుకు చేయమండి, ఇప్పటివరకు చేపల పులావ్ చేయనే లేదు, హ్యాపీగా చేసి చూపిస్తాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఈరోజు మనం భీమవరం చేపల పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్ని పెట్టుకున్నాను, ఒకసారి చూడండి. ఇవి చిట్టి ముత్యాలు 1.5 కప్ తీసుకున్నాను. చేపల పులావ్లో కూడా రొయ్యలు వేస్తారు, రొయ్యలు ఉంటేనే అది భీమవరం చేపల పులావ్ అవుతుంది. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, చేపలకి మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గుడ్డు, పసుపు, కారం, నిమ్మరసం, వెల్లుల్లి, బియ్యం పొడి, బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొరమేను చేపలు తీసుకున్నాను. ఇక్కడ బాండీ పెట్టుకున్నాను. బాండీ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బియ్యం వేయించుకోవాలి. బాండీ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు చిన్న రొయ్యలే తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం అంటే కొద్దిగానే పసుపు, నిమ్మరసం, అలాగే కొద్దిగా ఉప్పు. పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి ఫస్ట్ మనం రొయ్యల్ని మ్యారినేట్ చేస్తున్నాం. వెరీ సింపుల్ మ్యారినేషన్ అన్నమాట. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి, ఇక్కడ కొరమేను చేపలు అన్నమాట. ఆంధ్ర సైడ్ అయితే కొరమేను అంటారు, తెలంగాణలో కొర్రమిట్టలు అంటారు. సో దీనికి ఒక గుడ్డు, ధనియాల పొడి, అలాగే పసుపు, నిమ్మరసం, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బియ్యం పిండి, అలాగే బ్రౌన్ ఆనియన్స్. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. మనం చేసే భీమవరం పులావ్కి చేపల్ని మనం ఫ్రై చేయాలన్నమాట. సో చక్కగా ఫ్రై పీస్ పులావ్ లాగా చేస్తున్నాం కాబట్టి ఆ మసాలా అంతా మంచిగా పట్టుకోవాలి అంటే ఎగ్ వేస్తే బాగా మసాలా అంతా ఎక్కుపోకుండా చక్కగా లాక్ అయిపోతుంది అన్నమాట. అలాగే చేపలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మంచి బాగా కలుపుకోవాలి. రొయ్యలకి చక్కగా మ్యారినేట్ చేసాం, ఫిష్కి కూడా మ్యారినేట్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బియ్యంని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. సో వీటిని పక్కన పెట్టేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. పొయ్యి మీద బాండి మంచిగా వేడెక్కింది. ఇందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. 1.5 కప్పు చిట్టి ముత్యాల రైస్, నెయ్యిలో రైస్ని బాగా వేయించుకోవాలి. ఒక్కసారి నెయ్యిలో బియ్యంని వేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం,
ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి మంచి కలర్, ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా బయటికి రావాలి. వేంపుతుంటేనే మీకు మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. పక్కింటి వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఇంట్లో పులావ్ వండుతున్నారు అని చెప్పి. మసాలా రైస్ అయిపోయింది, మనం మంచి ఫ్రై చేసేసుకున్నాం. ఈ రైస్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టేసుకున్నాం. ఎందులో అయితే మనం పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె నేను పొయ్యి మీద పెట్టేశాను. అలాగే నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. నేను ముందే నీళ్లు పెట్టేసుకున్నా పులావ్లో వేసుకోవడానికి. పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నూనె, నెయ్యి రెండు వేసాము. ఇప్పుడు కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, ఇందులో చూడండి సాజీరా, బండ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇలా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. అనాస పువ్వు, సాజీరా, బండ పువ్వుతో మంచి ఫ్లేవర్ వస్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం మసాలాలు నెయ్యిలో వేగాలి. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మట్టుకి ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసుకోవాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇలా రొయ్యలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. ఇందులో మనం పక్కన మరగబెట్టుకుంటున్న నీళ్లు వేయాలి. నీళ్ళ కొలత ఏంటి అంటే చిట్టి ముత్యాల రైస్ 1 గ్లాస్ ఉంటే నీళ్లు 2 గ్లాసులు వేసుకోవాలి. సో ఇందులో నేను 3 కప్పుల నీళ్లు వేసాను, ఎందుకంటే చిట్టి ముత్యాల రైస్ 1.5 కప్పు తీసుకున్నాను అనమాట. ఇలా ముందుగానే నీళ్లు మరిగించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూత పెట్టేసి రైస్ చిన్న మంటలో పెట్టేసుకుని అది దమ్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఫిష్ ఫ్రై చేయడానికి షాలో ఫ్రై చేస్తున్నాం. సో కొంచెం నూనె పడుతుంది. ఇలా నూనె వేసిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఫస్ట్ ఇలా ఆయిల్లో తిప్పి సైడ్ కన్నేసేయాలి. ఎగ్ వేసాం కదా, మసాలా చక్కగా ఫిష్ పీస్కి పట్టుకుంటుంది, ఊడిపోదు అనమాట. ఎగ్ వేయకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మసాలా ఊడిపోయి వచ్చేస్తుంది, అప్పుడు అంత బాగుండదు. ఇవి ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పితే, ఇప్పుడు మనం సగం వరకు ముక్కకి సగం వచ్చేంత వరకు నూనె వేసాం కదా, రెండో వైపు తిప్పినప్పుడు ఇంకొక సగం చక్కగా వేగిపోతుంది. ఇక్కడ ఫిష్ వేగాలి, అక్కడ పులావ్ దమ్ అవ్వాలి, అంతే. ఇంకా తర్వాత మనం
భీమవరం చేపల పులావ్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్ ప్లేట్ కూడా తెచ్చి పెట్టేసుకుంటే నేను వేగడానికి ఇంకొక 5 minutes పడుతుంది. చేపలు మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ఫస్ట్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తాం. టిష్యూ పేపర్లో పెట్టేస్తాం. ఇలా డైరెక్ట్గా ఉట్టి పీస్ తిన్నా కూడా చాలా బాగుంటాయి చేపలు. మనం ఇంకా రైస్తో పాటు చెప్పనే అక్కర్లేదు. పైన మనం పెట్టిన మసాలా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితేనే, కొంచెం మాడితేనే చాలా బాగుంటుందండి. ఫిష్ ఎప్పుడు కొంచెం ఎక్కువ కాలితేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఈ మసాలా అంతా కలిపి కొంచెం లైట్గా ఆ కలర్ డార్క్గా వస్తేనే సూపర్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ చూడండి, పులావ్తో పాటు మనకి రైతా ఇంకా వెజిటేబుల్ సలాడ్ ఉంటే బాగుంటుంది. మామూలు ప్లేట్లో పెట్టడం కన్నా డైరెక్ట్గా మనం ఇందులోనే సర్వ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే గిన్నె తీసి ఇక్కడ పెట్టేసి, ఆయిల్తో పని అయిపోయింది కదా, మంచిగా ఫ్రై అయిన ఫిష్ని ఇలా పైన పెట్టేసుకోండి. దీనికి ఇంకా వేరే గార్నిష్ ఏం అవసరం లేదు. హ్యాపీగా ఇలా ఫిష్తోనే మనం ప్రజెంటేషన్ కూడా చేసేయచ్చు. అంతే, భీమవరం చేపల పులావ్ రెడీ అయిపోయింది. అసలు అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కరు 2 pieces ఫిష్, అలాగే మధ్యలో మనకి రొయ్యలు తగులుతూ ఉంటాయి. చుట్టి ముత్యాల ఫ్లేవర్తో అద్దిరిపోతుంది. మరొకసారి భీమవరం చేపల పులావ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం ఆల్మండ్ మఫిన్స్ చేసుకుందాం. భీమవరం చేపల పులావ్ తయారీ విధానం: ముందుగా చిన్న రొయ్యల్లో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చేప ముక్కల్లో గుడ్డు, ధనియాల పొడి, పసుపు, నిమ్మరసం, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బియ్యం పిండి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకొని మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండిలో కొద్దిగా నెయ్యి వేసి చిట్టి ముత్యాల బియ్యం వేసి కాస్త వేగిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం గిన్నె పెట్టి కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక మిరియాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ కూడా వేసి ఒకసారి కలిపి సెట్ చేసి ఆల్రెడీ మరుగుతున్న నీళ్లు పోసి కలిపి మూత పెట్టి దమ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసి ఫిష్ ముక్కలు పెట్టి 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని మనం దమ్ చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల పులావ్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే భీమవరం చేపల పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం ఆల్మండ్ మఫిన్స్ చేస్తున్నాం. మీకోసంలో మనకి పూజ మెయిల్ రాశారు. హలో, మీకోసం ఐఎమ్ పూజ, నేను కాకినాడ నుండి మెయిల్ చేస్తున్నాను. మీ షోలో బ్లూబెర్రీ మఫిన్స్ చేశారు కదా, అది నేను ఇంట్లో ట్రై చేసా, చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు నా కోసం ఆల్మండ్ మఫిన్స్ చేసి చూపిస్తారా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. తప్పకుండా కావలసిన పదార్థాలు పెట్టేసుకున్నాం. ఆల్మండ్ మఫిన్స్ చేసుకుంటున్నాం. పిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి కూడా ఇష్టం, అందరికి ఇష్టమైన మఫిన్స్ అనమాట. అండ్ హెల్దీ కూడా. ఫస్ట్ మనం షుగర్, ఒక 100 grams షుగర్ని మిక్సీ జార్లో వేస్తున్నాం. దీన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత దీంట్లో 50 grams బాదం, దీన్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. రెండింటిని కలిపి పౌడర్ చేసుకోకూడదు, దేనికి అది సపరేట్గా మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 50 grams మైదా పిండి వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడితే ఎక్కడైనా మనకి బాదం ముక్కలు మిక్సీ అవ్వకపోతే మంచిగా మిక్స్ అవుతాయి. అండ్ పిండి కూడా చక్కగా కలిసిపోతుంది. ఇందులోనే మనము 3 grams బేకింగ్ పౌడర్ వేసుకుంటాం. అంతేకాకుండా ఉట్టి బాదాం వేసి చాలాసేపు మిక్సీ చేస్తే వేడికి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అదే మనం మైదా వేసి చేస్తే కనుక చక్కగా పౌడర్ అవుతుంది. అంతేకాకుండా ఆయిల్ బయటికి రాకుండా కూడా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా మంచిగా మిక్సీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. బాదాంని మనం కట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏమో మిక్సీలో 50 grams వేసాను, ఇప్పుడు ఇంకొక 50 grams తీసుకుందాం. వీటిని పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇలా
మీకు పెద్ద నైఫ్ వాడడం అలవాటు అయితే గనక అసలు చిన్న నైఫ్కి వెళ్ళరు. నేను కరివేపాకు కొత్తిమీర కట్ చేయాలి అన్నా కూడా పెద్ద నైఫే వాడతా. ఒకసారి మీరు ట్రై చేయండి. కాకపోతే షార్ప్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఎప్పుడు వేళ్ళు ఇలా పెట్టి కట్ చేస్తే ఫింగర్స్ కట్ అవుతాయి. ఎప్పుడు ఇలా స్ట్రేట్గా నైఫ్ ఇలా జారిపోతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకుంటే మనకు అసలు ఫింగర్స్ కట్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇలాగే మొత్తం బాదాంని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 100 గ్రామ్స్ బటర్. ఎప్పుడైనా బేకింగ్కి మనకి కొలత చాలా ముఖ్యము. ఫస్ట్ 50 గ్రాముల బాదాంని నేను మిక్సీలో వేసాను. తర్వాత మళ్ళీ 50 గ్రాముల మైదాను వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. కొలతలు కరెక్ట్గా రాసుకోండి. 100 గ్రాములు మనకి బటర్ కావాలి. 100 గ్రాముల షుగర్ని కూడా మనం పౌడర్ చేసుకున్నాం. అలాగే 2 గుడ్లు, ఇంకా వెనిలా ఎసెన్స్. ఒక 50 గ్రామ్స్ ఏమో మనం బాదం ఇక్కడ యూజ్ చేసాం, 50 గ్రామ్స్ ఏమో కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ 100 గ్రామ్స్ బటర్ని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ బటర్ని మంచిగా బీట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. చక్కగా మనం బటర్ క్రీమ్ చేసుకున్న తర్వాత 2 గుడ్లు ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత ఇంకొకటి వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇందులోనే వెనిలా ఎసెన్స్ ఒక 5 ml వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బీట్ చేసే పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ మిషన్ తీసేద్దాం. ఇప్పుడు ఒక జాలి తీసుకొని మనం ఏదైతే మిక్సీలో వేసామో బాదం ఇంకా మైదా పిండిని జస్ట్ మనం జల్లెడ పట్టుకోవాలి. ఎక్కడైనా బాదం మనకి ఆ చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి రాకుండా చక్కగా జల్లెడ పట్టేయాలన్నమాట. ఇలా జల్లెడ పట్టడం వల్ల పిండి మంచిగా లైట్ అవుతుంది అనమాట. మనకి ఉండలుగా ముద్దలుగా ఉండకుండా వస్తుంది. ఇది ఆల్మండ్ పౌడర్ అనే కాదు, ఎప్పుడైనా సరే మనం మఫిన్స్ చేసినా కేక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా పిండిని జల్లెడ పట్టుకుంటే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా పిండి లైట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. కట్ ఫోల్డ్ చేసుకోవాలి. చాలా రిచ్ మఫిన్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆల్మండ్స్ని ఇందులో కొన్ని వేసేసి ఇంకా కొన్ని పక్కన పెట్టేద్దాం పైన వేసుకోవడానికి. మధ్యలో మనకి తగులుతాయి, పైన కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. మరి ఎక్కువ ఫాస్ట్గా బాగా బీట్ చేయకుండా జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఆల్మండ్ మఫిన్స్ చేసుకోవడానికి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మఫిన్ మౌల్ కూడా రెడీగా పెట్టుకొని లోపల మఫిన్ కప్స్ పెట్టేసుకున్నాం ఇలా. ఇప్పుడు ఇందులో బ్యాటర్ని మటుకి ఫుల్గా ఎప్పుడు నింపకూడదు. కప్స్లో సగం నింపుకుంటే పొంగుతాయి కదా మఫిన్స్. ఎప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు పైన మనం కొద్దిగా ఆల్మండ్స్ ఇలా వేసుకున్నాం. మంచిగా కనిపిస్తాయి పైన. అండ్ ఆ ఫీల్ బాగుంటుంది తినేటప్పుడు. 180 degrees 15 minutes మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఓవెన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టేశాను, అందులో పెట్టేద్దాం. minutes 180 degrees. సో మరి అవి బేక్ అయ్యే లోపల మరొకసారి ఆల్మండ్ మఫిన్స్ తయారీ విధానం చూస్తూ ఉండండి. ఈ లోపల బేక్ అయిపోతాయి. తర్వాత మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆల్మండ్ మఫిన్స్ తయారీ విధానం: ముందుగా 100 గ్రాముల షుగర్ని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 50 గ్రాముల బాదాంని మిక్సీ చేసి అందులోనే 50 గ్రాముల మైదా, 3 గ్రాముల బేకింగ్ పౌడర్ వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల బటర్ వేసి ఒకసారి బీట్ చేసుకొని ముందుగానే చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కొంచెం వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. తరువాత
తర్వాత ఒక గుడ్డు వేసి కొంచెం బీట్ చేసి ఇంకొక గుడ్డు కూడా వేసి బీట్ చేసుకొని ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసి బాదం మైదా మిక్స్ చేసుకున్న పొడి వేసి మిక్స్ చేసి కట్ చేసుకున్న బాదంని కొంచెం ఇందులో వేసి మిక్స్ చేసి మఫిన్ మౌల్లో బ్యాటర్ సెట్ చేసిన తర్వాత పైనుండి ఆల్మండ్స్ కూడా వేసుకొని 160 డిగ్రీలలో 15 నుంచి 18 నిమిషాలు బేక్ చేసుకొని బయటకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆల్మండ్ మఫిన్స్ రెడీ అవుతాయి. ఆల్మండ్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా మనం తినలేము. మఫిన్స్ ఎప్పుడు చల్లగా అయిన తర్వాతనే చక్కగా తీసుకొని తినొచ్చు అనమాట. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. పైన చూడండి ఆల్మండ్స్ మంచిగా బేక్ అయ్యాయి, కలర్ వచ్చాయి, లైట్ కలర్. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న భీమవరం చేపల పులావ్ కూడా తెచ్చేసుకున్నాం. చక్కగా పులావ్ తిన్న తర్వాత ఒక మఫిన్ తింటే సెట్ అన్నమాట. ఇంకా పులావ్తో పాటు రైతా అండ్ వెజిటేబుల్ సలాడ్. ఈరోజు మనం చక్కగా మఫిన్స్ చేసుకున్నాం అండ్ పులావ్ కూడా తయారు చేసుకున్నాం. పులావ్ అయితే అమ్మ వండి పెడుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే అమ్మకి ఏమైనా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఆల్మండ్ మఫిన్స్ చూసారా ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. సో మీరు తయారు చేసి అమ్మకి సర్ప్రైజ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చిన్న చిన్న థింగ్స్ అమ్మ కోసం ఏదైనా చేస్తే అమ్మ ఎప్పుడు చాలా చాలా సంతోషిస్తుంది. అదే అమ్మ అవ్వకముందు తెలియదు, కానీ అమ్మ అయిన తర్వాత ఆ ఫీల్ అయితే చాలా బాగుందండి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా మీ దగ్గర సింపుల్ రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మరి ఈరోజు షో ముగించే ముందు మరొకసారి మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే.